తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అర్చన అనే నవల వింటున్నామండి మనం. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. మీరు ఈ భాగం బాగా అర్థం కావాలంటే ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం వినండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వేణుతో కలిసి హైదరాబాదులో మల్కాజ్గిరిలో ఒక ఇండిపెండెంట్ పోర్షన్లో అర్చన కొత్త జీవితం ప్రారంభమైంది. వేణు హైదరాబాద్ వచ్చిన నెలకే చక్రవర్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరంగల్ నుంచి హైదరాబాదు వచ్చేశాడు. అప్పటికే అతనికి మాధవితో వివాహం అయింది. మాధవి స్నేహం అర్చనకి కొంచెం ఊరటని ఆనందాన్ని కలుగజేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్గిరిలోనే ముందు అద్దెకి, మరో 2 నెలల్లోనే సొంత అపార్ట్మెంట్కి మారిపోయినా అర్చనకి వేణుకి మాత్రం దగ్గరగానే ఉన్నారు. వేణు అర్చన చేత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేయించేలోగా మాధవి సరదాకి పనిచేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీలోనే అర్చనకి కూడా సెక్రటరీ పోస్ట్ లభించడంతో ఆమె ఉద్యోగంలో చేరిపోయింది. అర్చన తన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్ది కాలం వాయిదా వేసుకుంది. అందుకు తగినట్టుగా తాను మానసికంగా సిద్ధం కావాలి. 2 వేణు మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఆధారపడకూడదు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంది. హఠాత్తుగా సంభవించిన ప్రళయంలో సర్వస్వం కోల్పోయిన అభాగ్యురాలిలా శూన్యంలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని మాధవి అడగగానే అంగీకారం తెలిపి వెళ్ళి జాయిన్ అయిపోయింది. అర్చన ఉద్యోగంలో చేరడం ఎంతమాత్రం తనకిష్టం లేకపోయినా ముందు ఆమె మానసికంగా సెటిల్ అవ్వాలని వేణు కూడా వారించలేదు. తప్పకుండా అర్చన కొద్ది కాలంలోనే అన్నీ మర్చిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు. కానీ అతను ఆశించినట్టు అర్చన అంతా మర్చిపోయి భర్తగా అంగీకరించలేదు. నెలలు గడుస్తున్నా వేణుని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుగు కూడా ముందుకు వేయనీయలేదు. అతనికి ప్రతిరోజు ఒక గండంలా అనిపిస్తోంది. సహనం నెమ్మదిగా నశించిపోతోంది. ఎంతకాలం ఇలా ఉంటుంది ఈమె? ఏ ఆడదానికైనా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పబోతున్న జీవితాన్ని తను అందుకొని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమెకి కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏమిటి ఈమె ఉద్దేశం? అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలుగజేస్తుంటే తన మనసులో భావాలు, తన ఆవేదన మధ్య మధ్యలో చెప్పకుండా చక్రవర్తికి చెబుతూ కొద్దిగా మనసు తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలం గడుస్తూనే ఉంది. అర్చన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. వేణుతో పగలంతా సరదాగా ఉంటుంది. అందులో చక్రవర్తి మాధవి కలిసిన రోజు ఆమె ఆనందానికి అడ్డే ఉండదు. వేణు చాలాసార్లు సన్నిహితంగా రావడానికి, ఆమెను బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పక్కన వెళ్ళి పడుకోగానే పెద్ద తాచుపామును చూసినట్టు చూసి దిండు దుప్పటి తీసుకుని వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి, నేనేం దయ్యాన్నా భూతాన్నా? ఎందుకలా దూరంగా ఉంటావు? నేను నీ భర్తను అర్చన అన్నాడు కోపంగా. నిర్మోహమాటంగా అంది అర్చన. సారీ వేణు, జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కన వచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు, మనం స్నేహితులం. వేణు ఉబికి వస్తున్న కోపం అదుపు చేసుకుంటూ,
నువ్వెప్పటికీ నన్ను భర్తలా చూడలేకపోతే అన్నాడు. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నది, నీ ఇష్టం వేణు, నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వేణు నిర్ఘాంతపోయాడు. వేరే పెళ్ళా? దానికోసం నేనింత కష్టపడడం దేనికి అర్చన? నీకోసం, నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకొని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరెలా వచ్చింది? అర్చన మాట్లాడలేదు. నేను నిన్ను బలవంతం చేశానా అనుకుంది మనసులో. తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి? చెబితే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా అతని పక్క నుంచి లేచి అవతలకు వెళ్ళిపోయింది. వేణు ఆవేశంతో వణికిపోయాడు. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు. ఈమె మనసు నేనెన్నటికీ గెలుచుకోలేనా? ఈమెని బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు. కాలం గడిచిపోతూనే ఉంది. మాధవి గర్భవతి అయింది. వేణుకి వాళ్ల ముందు చాలా అవమానంగా అనిపించింది. అర్చనని ఎలా తన దాన్ని చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అర్చన ఉద్యోగంలో చేరి 3 నెలలైంది. మాధవి నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువైనాయి. అర్చన కాపురం సంగతి తెలియని మాధవి, నువ్వు కూడా త్వరలోనే నా జత చేరాలి అర్చన. నేను పాపని కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆట పట్టించేది. అర్చన పల్చగా నవ్వి, అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది. అయితే ఒకరోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చన ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అర్చనకి గట్టిగా క్లాస్ తీసుకుంది. పిచ్చి వేషాలేయకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. వేణు మంచివాడు, అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అర్చన అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది. మాధవికి 7వ నెల వచ్చింది. పురిటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ నేను బాబునెత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అంటూ అర్చనని శాసించి మరీ వెళ్ళింది. మాధవి మాటలు, వేణు తన కోసం పడుతున్న తపన అర్చన ఆలోచనల్లో చిన్న మార్పుని తీసుకొచ్చాయి. మాధవి మాటలు, వేణు తన కోసం పడుతున్న తపన అర్చన ఆలోచనల్లో చిన్న మార్పుని తీసుకొచ్చాయి. అందరన్నట్టు వేణు తన కోసం త్యాగం చేశాడా? మంచివాడో? అవును, నిజంగానే మంచివాడో. 7 ఏడాది కావస్తోంది పెళ్ళయి. ఇంతవరకు సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే కానీ ఏనాడు హద్దు మీరి ప్రవర్తించలేదు. ఇంక ఎలాగూ ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుట పడుతోంది. కలగానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతోంది కూడా. కాకపోతే నాగరాజు చేసిన డ్యామేజీనే ముల్లులా పొడుస్తూనే ఉంది. అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయినా తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తోంది. ఆ అవకాశం లభించకుండా చేసింది వేణే అని అనిపించినప్పుడల్లా వేణు మీద అంతులేని కోపం వస్తోంది. కానీ ఆ కోపాన్ని అణుచుకొని శాంతంగా, ప్రశాంతంగా, ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక నుంచి వేణుని ప్రేమించాలని, అతని భార్యగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. రాజీ ఎంత మాత్రం ఇష్టం లేని పదం రాజీ. ఆడదాని జీవితం అంటే రాజీ. ఈ రాజీ అనేది లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ వచ్చిందాకా ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే. నిట్టూర్చింది. 28వ తారీఖు. 2 రోజుల్లో నెల అయిపోతుంది. ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి. వేణుతో కాపురం ప్రారంభించాలని దారి తెన్ను లేకుండా సాగుతున్న అల్లిబిల్లి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీస్కు వెళ్ళిన అర్చన జీవితంలో
అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు. ఆమె ఆఫీస్కు వెళ్ళేటప్పటికీ అంతా హడావిడిగా ఉంది. కొత్త మేనేజర్ వస్తున్నట్ట, పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నట్ట అంటూ కొలీగ్స్ చెబుతుంటే ఆసక్తిగా వింది. అందరితో పాటు తాను కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురుచూసింది. అతను వచ్చాడు. పొడుగ్గా, చామన ఛాయగా, సూదుల్లాంటి చూపులతో గుండెల్లో అలజడిని రేకెత్తిస్తూ, పెదాల చాటున అస్పష్టంగా కదులుతున్న చిరునవ్వుతో వచ్చాడు. అతడే అతడే మొదటి రోజు మాల్లో, మరో రోజు సినిమా హాల్లో, ఇంకో రోజు మార్కెట్లో తరచూ కలలో కనిపిస్తూ తన హృదయంలో కల్లోలం సృష్టించిన వ్యక్తి. ఇతనా బాస్? ఆమె కళ్ళ ముందు పెద్ద పెద్ద విస్ఫోటనాలు. సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగిసిపడుతూ ఊరునంతా ముంచేస్తున్నట్టు. ఆకాశం పెళపెళ రావాలతో గర్జిస్తూ పిడుగులు తన మీదే పడుతున్నట్టు. తన సుదీర్ఘమైన జీవితం చిన్న చాప చుట్టలా మారి ఆ అలలతో కొట్టుకుపోతున్నట్టు నిశ్చేష్టురాలై శిలయై నిలబడిపోయింది. ఎవరో పరిచయం చేస్తున్నారు. ఈమె అర్చన, మీ సెక్రటరీ. అతను కళ్ళల్లో నవ్వుతో పెదాల మీద హలో అనే 2 అక్షరాలతో సూటిగా చూశాడు. అర్చన ఏమీ మాట్లాడలేదు. నవ్వుదామంటే పెదాలు బిగించుకున్నాయి. కళ్ళు శూన్యంగా చూశాయి. మధ్యాహ్నానికి లీవ్ లెటర్ ఇచ్చి వచ్చేసింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు పట్ల వేసుకున్న పథకాలు అన్నీ సుడిగాలి వీచి చెల్లాచెదురైనట్టుగా అయ్యాయి. అదే ఆఖరు ఆఫీస్కు వెళ్ళడం. రెసిగ్నేషన్ లెటర్ పంపించింది. ఎందుకు, కారణం ఏంటి అంటూ అతను కబురు పంపించాడు. కానీ ఏం చెప్పలేదు. ఏం చెప్పడానికి తన దగ్గర సమాధానం ఉంటే కదా. వేణు కూడా పదే పదే అడగసాగాడు. ఏం అర్చన, ఇవాళ ఆఫీస్కు వెళ్ళడం లేదా? ఏం, ఒంట్లో బాగలేదా? డాక్టర్ దగ్గరికి వెళదామా? ఏంటి, ఇవాళ కూడా వెళ్ళవా? ఏమైంది? ఆఫీస్లో ఏదన్నా ప్రాబ్లమా? ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు, చెప్పలేదు. 10 రోజులు గడిచిపోయాయి. కనీసం స్నేహితురాలిగా కూడా ఉండలేని స్థితి. అసలు ఆ ఇంట్లో ఉండడమే కష్టంగా, భారంగా. వేణుకి తనకి మధ్య మళ్ళీ పెద్ద అగాధం. ఈ అగాధం ఇంకా పూడ్చలేదు. అర్చన మానసిక స్థితి ఆమెకి అర్థం కావడం లేదు. అలాంటి సమయంలోనే వేణు, సహనం కోల్పోయిన వేణు, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని, కోరికను ఆపుకోలేని వేణు ఆమె మీద అత్యాచారం చేశాడు. అతను భర్తే, కానీ తన అంగీకారం లేకుండా, తన సహకారం లేకుండా, తన ఇష్టం లేకుండా తన మీద దౌర్జన్యం చేయడం సహించరానిది, భరించరానిది. చట్టపరంగా తీసుకుంటే శిక్షార్హమైనది. కానీ అర్చన అదేం ఆలోచించలేదు. తనకక్కడ రక్షణ లేదని, ఆ ఇంట్లో తనకి స్థానం లేదని, మనసులో ఏమాత్రం వేణుకి చోటు లేదని నిర్ణయించుకుంది. ఎవరి కోసం విశాఖ మొత్తం జల్లెడపట్టి వెతకాలని ఆశించిందో అతను ఎదురుగా ఎంతో చేరువుగా, ఎంతో సన్నిహితంగా వచ్చాడు. కానీ తను తలెత్తి అతన్ని కళ్ళారా చూసే అర్హతను కూడా కోల్పోయింది. ఇంకా అక్కడ ఉండడం క్షేమం కాదు, ఉండలేదు కూడా. అందుకే అర్చన వేణు ఇచ్చిన జీవితాన్ని వదిలి బయటకి వచ్చేసింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా అర్చన చెప్పింది విన్న నళిని భారమైన హృదయంతో బరువుగా అంది. చాలా పొరపాటు చేశావు అర్చన, చాలా పొరపాటు చేశావు. ఆ విషయం వేణుతో పంచుకొని అతనితో బతకాల్సింది. మనసులో ఉన్న బరువు ఎవరికన్నా చెప్పుకుంటే మనసు తేలికవుతుంది. అర్చన కన్నీళ్లతో చూసింది. నువ్వు కూడా ఇదే అంటున్నావా నళిని? ఎవరైనా ఇలాగే అంటారు అర్చన. మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నది ఆచరించడానికే. అవి ఆచరిస్తే మానవ జీవితం, ముఖ్యంగా స్త్రీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అంటే మనసులో ఇష్టం లేకుండా కేవలం ఓ కట్టెలా నా శరీరం నిత్యం రాత్రిళ్ళు వేణుకి అర్పిస్తూ, అసహ్యంగా కాపురం చేస్తూ, పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి, చదువులు, పెళ్ళిళ్ళు, ఇదేనా నా జీవితం?
నీదే కాదమ్మా, ప్రతి ఆడదాని జీవితం. ఆ మాటకొస్తే ప్రతి మగాడి జీవితం కూడా అంతే. ఏం ఆలోచనలు, ఆశలు, ఆశయాలు మగవాళ్లకుండవా? నీకు తెలుసా అర్చన, మా నాన్న మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో, ఎన్ని కోరికలు చంపుకున్నారో, ఎంత సుఖాన్ని త్యజించారో నీకు తెలుసా? మా అమ్మకి కనీసం ఇంట్లోకి 4, బయటకి 4 మామూలు చీరలు కాక 2 పట్టు చీరలు ఉండేవి. నాన్నకి ఒక లుంగీ, 2 ప్యాంట్లు, 2 షర్ట్లు. అవి సుమారు 5 ఏళ్లు వాడారు. ఇలాంటివెన్నో నాకు తెలుసు. మా నాన్నలాంటి మధ్యతరగతి తల్లిదండ్రులెందరో తమ పిల్లల కోసం, కుటుంబం కోసం త్యాగాలు చేశారు, రాజీలు పడ్డారు. ఆఫ్టర్ ఆల్ ఇది జీవితం అర్చన. సుదీర్ఘమైన జీవితంలో ఎన్నో మలుపులు ఏర్పడుతుంటాయి, ఎన్నో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అంతా ఒక ప్రయాణంలా సాగిపోవాలి. నీకు రైలు ప్రయాణంలో నీతో పాటు ప్రయాణించే ఎందరితోటో పరిచయం ఏర్పడుతుంది. కొందరితో ఆ కొన్ని గంటల్లోనే ఒక సాన్నిహిత్యం, అనుబంధం ఏర్పడుతుంది. అలా అని వాళ్ళు దిగిపోయాక వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా? లేదు కదా. అంతే, అతనెవరో నీకు తెలియదు, ప్రేమించావో. ఇది ప్రేమ కూడా కాకపోవచ్చు, జస్ట్ ఆకర్షణ. నీ జీవితంలో జరిగిన యాక్సిడెంట్ నుంచి వేణు నిన్ను కాపాడాడు. అలాంటిది అతని పట్ల నువ్వెంతో కృతజ్ఞత చూపాల్సింది. ఇలా చేయడం ఎంతమాత్రం హర్షణీయం కాదు అర్చన. ఐఎమ్ సారీ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఎనీవే, నీ జీవితం నీ ఇష్టం. కానీ ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వేణుకి ఉత్తరం రాసి సారీ చెప్పు. వచ్చి తీసుకెళ్తాడు, తప్పకుండా తీసుకెళ్తాడు. అర్చన నళిని సమాధానం విని అయోమయంగా చూసింది. నళిని వైపు కొంత ఓదార్పు లభిస్తుందన్న ఆశతో చెప్పింది. నళిని ఇలా మాట్లాడుతుందేమిటి? ఆడవాళ్ళంతా ఇలాగే మాట్లాడతారా? ఇదేనా జీవితం అంటే? వేణుకి సారీ చెప్పి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించాలా? అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటుందా? అప్పటికే చీకటి పడింది. బయట స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పార్కులో జనం కూడా లేచి ఇంటిదారి పడుతున్నారు. అప్పటిదాకా పిల్లల అల్లరితో కోలాహలంగా ఉన్న పార్కులో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. తదియచంద్రుడు సన్నని దారంలా వంపు తిరిగి సుందరంగా ఉన్నాడు. అదిగో అర్చన, నెలపొడుపు, దండం పెట్టుకో. ఈ నెల నుంచి నీ జీవితంలో మార్పు వస్తుంది. వింతగా చూసింది అర్చన నళిని వైపు. ఆమె చూపులో భావం గమనించిన నళిని అంది, నెలపొడుపు చూసి దేవుణ్ణి, నీకిష్టమైన వాళ్ళని చూడాలి. నీ చీర చెంగు నుంచి ఒక దారపోగు తీసి చంద్రుడికిచ్చి మనసారా నీ కోరిక వెల్లడించుకో. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటూ తన చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడి వైపు విసిరి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంది నళిని. అరచేతులు చూసుకొని తన చేతులు తనే ముద్దు పెట్టుకొని పద వెడదాం అంది. మౌనంగా ఆమెని అనుసరిస్తూ అనుకుంది అర్చన, ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి జీవితం వారిది అని. వేణు సెలవు అయిపోయింది. హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి. ఆ రాత్రి తల్లి దగ్గర చిన్న పిల్లాడిలా మారిపోయాడు. అమ్మా, బాబుని నేను తీసుకెళ్ళిపోనా అడిగాడు. నువ్వా? ఆశ్చర్యంగా చూసింది తాయారమ్మ. తీసుకెళ్ళి ఏం చేస్తావు? నువ్వు చూడగలవా? వాడి ఆలన పాలన ఎవరు చూస్తారు? తన కొడుకుని తనతో తీసుకెళ్లాలన్న కోరిక ఉండటంలో తప్పు లేకపోవచ్చు. కానీ వాడిని గాలికి వదిలేసి పెద్దవాడిని చెయ్యాలనుకోవడం ధర్మం కాదే. గాఢంగా నిట్టూర్చాడు. మళ్ళీ చిన్న ఆశ ఏదో మిణుకు మిణుకుమంటూ మెరిసినట్టు అనిపించి అన్నాడు, పని మనిషిని పెట్టుకుంటానమ్మా. ఆవిడ వేణు జుట్టు నిమురుతూ సన్నగా నిట్టూర్చింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది, పని మనిషి మన మనిషి అవుతుందా నాన్న? వాడికి తల్లి లేదు, కానీ నాన్నమ్మని నేను బతికే ఉన్నానుగా. అమ్మా, బాధగా పిలిచాడు. అలా అనకమ్మా, నేను తట్టుకోలేను. ఆవిడ సన్నగా నిట్టూర్చుతూ అంది, నువ్వు తట్టుకోలేకపోయినా ఇది నిజం నాన్న. అలా అన్నాక ఆవిడ నెమ్మదిగా వేణు చెయ్యి చేతిలోకి తీసుకుని నిమురుతూ, వేణు,
ఆ అమ్మాయి నీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో కానీ వెళ్ళి తప్పు చేసింది. ఆ అమ్మాయికి కూడా ఏం వయసుందని? చిన్నపిల్లేగా. తప్పు చేసిందని వదిలేస్తామా? పెద్దవాళ్ళం నయానో భయానో దారికి తీసుకురావడం మా బాధ్యత. ఏం చేస్తాం చెప్పమ్మా? ఎక్కడని ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్తాం? ఆడపిల్లకి రెండే ఇల్లుంటాయిరా. ఒకటి పుట్టిల్లు, 2 మెట్టినిల్లు. ఇక్కడ లేదు, నీ దగ్గర లేదు. మిగిలింది పుట్టిల్లు. ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండే ఉంటుంది. తల్లి దగ్గర ఉన్నావిడ బాబుని ఇక్కడ ఎందుకు వదిలేసిందమ్మా? ఆ ప్రశ్నకి ఆమెకి సమాధానం తోచలేదు. అవును, బాబుని ఇక్కడెందుకు వదిలేసింది? అప్పుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు. భుజం మీద కండువా తీసి అరుగు మీద దులిపి కూర్చుంటూ అన్నాడు, ఏం నాన్నా వేణు, నీ సెలవులు అయిపోయాయనుకుంటా? అవును నాన్నా. వేణు స్వరంలో వినిపించిన జీరా అతని వేదన తెలియజేసింది ఆయనకి. బాబు గురించి ఏం నిర్ణయించావు? వేణు తల్లివైపు చూశాడు. ఆవిడ మంద్రంగా అంది, వాడేం ఆలోచిస్తాడండి, బాబుని తీసుకెళ్లాలని ఉబలాట పడుతున్నాడు, కానీ ఎంతవరకు సాధ్యమో ఆలోచించలేదు. ఆయన తల పంకిస్తూ అన్నాడు, అవును, ఆడవాళ్ల సంరక్షణ లేకుండా వాడిని ఎలా చూసుకోగలవు? ఏమండి? తాయారమ్మ నెమ్మదిగా సందేహంగా పిలిచింది. ఆయన ఆమె వైపు చూశాడు. ఒక్కసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం, కోడలికి నచ్చజెప్పి తీసుకొద్దాం. లిప్తపాటు కాలం ఆయన కళ్ళల్లో కోపం వచ్చినట్టు ఎర్రజీరలు కనిపించాయి. వెంటనే తల పంకిస్తూ అన్నాడు, వెళ్ళడం మన బాధ్యత. అయితే నేను వేణు వెళ్ళి వస్తే బాగుంటుందేమో? ఆవిడ కళ్ళల్లో సంతోషం వెళ్ళి విరిసింది. తన ప్రతిపాదన ఆయన సమ్మతించడం అంటే తను చెప్పిన దానికి ఆయన అంగీకరించడం అనుకుంటూ అంది, అవును, నేను వస్తే బాబునెవరు చూసుకుంటారు? అందుకే మీరిద్దరూ వెళ్ళిరండి. నేను రాను నాన్నా. సడన్గా వేణు స్వరం వినిపించి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఏం? ఎందుచేత? ఆయన కొంచెం నొసలు చిట్లిస్తూ అనుమానంగా అడిగాడు. ఏం లేదు, నేను వద్దనుకొని వెళ్ళిపోయినా ఆవిడ కోసం నేనెందుకు దేబరిస్తూ వెళ్ళాలి? నాన్న, నాకు బాబున్నాడు, చాలు, వాడిని చూసుకుంటూ నేను బతికేయగలను. కానీ ఆ అమ్మాయికి ఆ అవకాశం కూడా లేదు కదరా. దానికి నేను బాధ్యుణ్ణి కాదు నాన్న. బాధ్యులెవరు, కారణాలేంటి, అవన్నీ తర్వాత చర్చించుకుందాం. ముందు మన ప్రయత్నం మనం చేయాలి. ఆ అమ్మాయి జరిగిన సంఘటనకి భయపడి సంసార జీవితం మీద విరక్తి పెంచుకుందా? మగవాళ్ళంటేనే అసహించుకుంటోందా? లేక నువ్వన్నట్టు స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయిందా? మనకి ఖచ్చితంగా తెలియాలి. నువ్వన్నదే నిజమైతే ఆమెని బ్రతిమాలను, కానీ బతుకు గురించి తెలియచేయడం మాత్రం నా ధర్మం, నా కర్తవ్యం. వేణు మాట్లాడలేదు. మౌనంగా ట్యూబ్లైట్ క్రింద పురుగుల కోసం తిరుగుతున్న బల్లిని చూస్తూ కూర్చున్నాడు. లైట్ ఆర్పేస్తాను, బల్లులు చేరుతున్నాయి. వెన్నెల ఉందిగా అంటూ తాయారమ్మ లేచి స్విచ్ ఆఫ్ చేసింది. అప్పటిదాకా ట్యూబ్లైట్ వెలుగులో ఓ రకంగా ఉన్న పరిసరాలు ఇప్పుడు వెన్నెల వెలుగులో నిపుణుడైన చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్రంలా అందంగా ఉంది. పారిజాతం పూల పరిమళం గాలిలో తేలి వస్తోంది. పూలన్నీ నేలన రాలి తివాచీ పరిచినట్టున్నాయి. కొబ్బరి మట్టల మధ్య నుంచి జాబిల్లి దోబూచులాడుతోంది. ఊరంతా మాటు మణిగింది. అంత నిశ్శబ్దంలో అంత రాత్రివేళ మొదటిసారిగా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి కృష్ణస్వామి ఇంటి ఆవరణలో ఆ ఇంటి సభ్యులు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో పడడం వాళ్లకే చిత్రంగా అనిపిస్తోంది. 10 కాకుండానే లైట్లన్నీ ఆర్పి నిద్రలోకి జారిపోయే ఆ వృద్ధ దంపతులు ఈరోజు 11 దాటుతున్నా కొడుకు కాపురం పట్ల కలతతో నిద్ర రాక చింతాక్రాంతులై కూర్చున్నారు. ఊహించని సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కరించాలి. ఎలా? ఇదే ఆ దంపతుల ఆలోచన. అయితే తాయారమ్మ చేసిన ప్రతిపాదనని కృష్ణస్వామి బాధ్యతాయుతంగా అంగీకరించినా వేణు మనసు మాత్రం ససేమిరా అంటోంది. వెళ్ళినా
ఒరిగేదేం లేదని అతని మనసు గట్టిగా చెబుతోంది. కానీ ఆ విషయం తల్లిదండ్రులకి చెప్పడం ఇష్టం లేనివాడిలా మౌనంగా ఉండిపోయాడు. కృష్ణస్వామి స్వరం మరోసారి గంభీరంగా మోగింది. ఏం వేణు, రేపు ఉదయం ఫస్ట్ బస్కి విశాఖ వెడదామా? కాదనే శక్తి వేణుకి లేదు. అలాగని వెళ్ళాలన్న ఆసక్తి లేదు. అందుకే తటస్థంగా తలూపాడు. మర్నాడు వేణు, కృష్ణస్వామి విశాఖపట్నం వెళ్ళటానికి ఆ రాత్రి నిర్ణయం జరిగిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మంచం మీద వాలారు. కానీ కృష్ణస్వామి దంపతులు ఒక ఆలోచనతో, వేణు మరొక రకమైన ఆలోచనలతో దాదాపుగా జాగారమే చేశారు. అర్చనకి రోజులు చాలా హాయిగా గడిచిపోతున్నాయి. స్కూల్లో పిల్లల మధ్య గడుపుతుంటే బాధలన్నీ మర్చిపోయి ఉల్లాసంగా అనిపిస్తోంది. స్కూల్లో టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తూ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం చాలా పుస్తకాలు కొనుక్కొని వచ్చింది. రోజు సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు టీ తాగుతూ మొక్కల మధ్య గడపడం, కాసేపు పూర్ణమ్మ గారితో కబుర్లు చెప్పడం, ఆ తరువాత 2 పుల్కా తిని చదువుకుంటూ కూర్చోవడం, రాత్రి 12కో పడుకోవడం, వేరే ఆలోచనలకు సమయం సరిపోనంత బిజీగా దినచర్యని ప్లాన్ చేసుకుంది. అయితే తనను వెంటాడే కల నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి నిద్రమాత్రలు రోజూ వేసుకోవాల్సి వస్తోంది. ఆ మాత్రల ప్రభావం మరునాడు మధ్యాహ్నం పూట కూడా పడుతుండడంతో బలవంతంగా నిద్ర నుంచి తప్పించుకుంటూ నెట్టుకొస్తోందేమో. రాత్రిపూట చదువు సరిగ్గా సాగడం లేదు. అందుకే క్రమంగా రోజు వేసుకునే మాత్రలు రోజు విడిచి రోజుకి మార్చింది. అలా నెమ్మదిగా పూర్తిగా మానివేయాలని, తన మనసులో మారే ఆలోచనకి చోటివ్వకూడదని నిశ్చయం చేసుకుంది అర్చన. ఆమెకి ఒక దృఢమైన నమ్మకం పడిపోయింది. ఈ జీవితంలో ప్రేమ, పెళ్ళి, సంసారం, భర్త వీటికి చోటు లేదు, రాదు అనుకుంది. తనని ప్రేమించిన వ్యక్తిని తాను దూరం చేసుకుంది. తను ప్రేమిస్తున్నవాడు మొదటి నుంచి దూరంగానే ఉన్నాడు. భగవంతుడెందుకో అతన్ని దగ్గరకు తీసుకొస్తున్నట్టే తీసుకొస్తూ దూరంగా తరిమేస్తున్నాడు. బహుశా తనకి ప్రేమ అచ్చిరాదేమో అనుకుని విరక్తిగా నవ్వుకుంది. ప్రేమ ఎంత మధురమైనవి అక్షరాలు. జీవితంలో ఒక్కసారన్నా ప్రేమించని, ప్రేమించబడని మనిషి ఎవరూ ఉండరేమో. ప్రేమ మనిషికి టానిక్ లాంటిది. అందులోనూ కోరుకున్న వాళ్ళ ప్రేమ లభించడం అదృష్టవంతులకే దక్కుతుందేమో. తను చాలా దురదృష్టవంతురాలు. భర్త, ప్రియుడు, అమ్మ, నాన్న, అన్నయ్య, ఆఖరికి రేపో మాపో ప్రేమించే కొడుకు, ప్రేమకు కూడా నోచుకొని ఈ బతుకు బతికేనా? వేణు తనని ఖచ్చితంగా ఈ పాటికి ద్వేషిస్తూ ఉంటాడు, అసహించుకుంటాడు. పోనీలే, కనీసం బాబుని చేరదీస్తే చాలు, వాడికి మంచి భవిష్యత్తునిస్తే చాలు. ఏనాటికైనా తను వాడిని కలుస్తుంది. ఎస్, కలుస్తుంది. తల్లిగా తనకు ఆ హక్కు ఉంది. తన లక్ష్యం నెరవేర్చుకొని తన గమ్యం చేరుకొని వాడిని కలుస్తుంది. ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకొని వాడిని కలుస్తుంది. వాడి ప్రేమని తాను పొందుతుంది. ప్రేమిస్తాడా? వాడు తనని ప్రేమిస్తాడా? పసివాడిని నిర్దయగా అలా వదిలి వచ్చిందని వాడికి తెలిస్తే తనని క్షమిస్తాడా? వేణు తనని రాణిస్తాడా? బాబుని కలవనిస్తాడా? వాడిని చేరదీయనిస్తాడా? ఎప్పటికైనా వాడిని తన దగ్గరకు తెచ్చుకోవాలన్న తన కోరిక నెరవేరుతుందా? ఆ ఆలోచన రాగానే కలవరంతో పిచ్చెక్కినట్టు అయిపోయింది. కొద్దిసేపటికే తానలా చేసింది వాడి భవిష్యత్తు కోసమే. వాడిని తను చేరాల్సిన చోటికి చేర్చానని తనకి తాను సర్ది చెప్పుకుంటూ, నచ్చజెప్పుకుంటూ బాధ దరి చేరనీయకుండా జాగ్రత్త పడసాగింది. ఇంకా ఈ జీవితానికి పెళ్ళి అనేది లేదు కాబట్టి తను కేవలం అర్చనగా ఉండిపోతుంది. ఈ అర్చన ఎవరికి ఏమీ కాదు, కానీ వాడికి మాత్రం తల్లి అవుతుంది. ఈ హక్కు ప్రకృతి అనే న్యాయస్థానం ఇచ్చింది. దీన్ని కాదనే హక్కు ఎవరికీ ఉండదు. ఎప్పటికైనా వాడు తన దగ్గరకు రావాల్సిందే.
ఎందుకంటే వేణుకి తప్పకుండా అతని తల్లి తండ్రి మళ్ళీ పెళ్లి చేస్తారు. భార్య పిల్లలు, అతనికి విడిగా ఒక సంసారం, జీవితం ఏర్పడుతుంది. అప్పుడు అప్పుడు తన కొడుకు ఆ ఇంట్లో పరాయివాడు అవుతాడు. నో, అలా కాకూడదు. మహా అంటే 5 ఏళ్ళు. 5 ఏళ్లలో తన జీవితం ఒక గాడిన పడుతుంది. ఒక స్థానం, ఒక హోదా, డబ్బు సంపాదించుకున్నాక తన కొడుకుని తాను తెచ్చుకోవచ్చు. అలా అనుకున్నాక అర్చనకి మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆమెకు ప్రస్తుతం మరో రీక్రియేషన్ నళిని. నళినితో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే కొత్త కొత్త జీవిత సత్యాలేవో తెలుస్తున్న భావన కలుగుతోంది. నళినితో స్నేహం సాఫీగా ప్రశాంతంగా సాగుతోంది. ఆమె ఒక ఫిలాసఫీని నమ్ముతుంది. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు నళిని అని అడిగితే, ఇది భగవంతుడి ఆజ్ఞ. నన్నిలా కన్యగానే ఉండిపోయి ఈ పిల్లలకి నా సేవలు అందించమని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని కాదనే అధికారం, ధైర్యం నాకు లేవు అంటుంది. అంతేకాదు, నీ కలలో కనిపించే రాజకుమారుడు నీకు వచ్చే జన్మలో తప్పకుండా భర్త అవుతాడు. కొందరికి పూర్వజన్మ స్మృతులు ఉంటాయి, తెలుసు కదా. చాలాసార్లు పేపర్లలో చదివాం. అలాగే కొందరికి తర్వాత జన్మకి సంబంధించిన విషయాలు ఇలా కలలుగా వస్తుంటాయి. కాబట్టి ఈ జన్మలో నువ్వు కోరుకునే వ్యక్తి నీకు భర్తగా వస్తాడన్న ఆశ ఏదన్నా ఉంటే మనసులోంచి తుడిచేయి. నా మాట విని హాయిగా వేణు దగ్గరకు వెళ్ళిపోయి దర్జాగా బతుకు. లేదంటే పిల్లలతో ఇలా గడిపేయి. అంతేకాని ఆకాశంలో చందమామని కొప్పున అలంకరించుకోవాలనుకోవడం, నక్షత్రాలను నెక్లెస్గా అలంకరించుకోవాలనుకోవడం తెలివి తక్కువ అని అర్చనకి బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. నళిని మాటలు విని పల్చగా నవ్వి ఊరుకుంటుంది అర్చన. నేనంత బలహీనురాల్ని కాను నళిని అని మాత్రం మనసులో అనుకుంటుంది. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వచ్చే వీడియోలో కలుసుకోవాల్సిందే. ఈరోజు కథ కొంచెం డిఫరెంట్గా చదివానండి. ఎలా ఉందో తెలియచేయండి. ఈ విధానం మీకు నచ్చినట్లయితే ఇదే విధంగా చదవడానికి ప్రయత్నిస్తాను. మీ అభిప్రాయాలని నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.